వెల్కమ్ బ్యాక్ టు PL24 న్యూస్. శనార్థుల్లా నేను మీ బొమ్మవా ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇలా మనం ఎక్కడికొచ్చినామో ఎరికేనా? మన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్కి వచ్చినాములా. ఎందుకో ఎరికేనా? మరి నిన్న గెలిచిన సర్పంచ్ సారు మొన్ననే సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలు పెట్టి ఆ మలకకు బహుమతులు ఇచ్చిండా. అది అయిపోయిందో లేదో ఇగో ఇప్పుడు మళ్ళా స్కూల్కి పోయినట్టులా ఎవ్వరికి చెప్పకుండానే ఎందుకో ఎరికేనా పిల్లలు టైంకు స్కూల్కి వస్తలేరట. మరి ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలు ఉంటనే లేరట క్లాస్ రూమ్ లా. ఇక మరి ఆ సంగతి ఏందో అరుచుకుందామని చెకింగ్ కు పోయిండట. చాలా మంది పిల్లలు బడి బట్టలు వేసుకొస్తలేరట. మరి ఎందుకు అట్లా వేసుకుంటలేరు, మరి వాళ్ళకి బడి బట్టలు ఇచ్చిండ్రా ఇయ్యలేదా అని అరుచుకుంటాను పోయిండట. ఇక మళ్ళీ ఇంకో ముచ్చట ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం పెడతారు కదా పిల్లలకు. అది టైం కు పెడుతురా పెడతలేరా, ఏ రోజు ఏం పెడుతురు, మరి మెను ప్రకారము ఫాలో అవుతురా అయితలేరా చూస్తానికి వచ్చిండట. అది కూడా మరి లోపలికి పోయిండట, పొరగాలతో ముచ్చట పెట్టిండట. మరి సర్పంచ్ సారు పిల్లలతో ఏం మాట్లాడిండు, సార్తో ఏం మాట్లాడిండు, మరి బల్లెగో ఏమేం చేసిండో మీరు కూడా మల్క చూడుర్రి. పప్పు ఎంత ఉంటుంది? రైస్ ఎంత? గుడ్లు అట్లాంటి నేనైతే కంపల్సరీ కూడా ఉంది మాకు. రోజైతే మేడం ఇక్కడ తింటారు, ఇక అక్కడ టీచర్ ఎవరైనా వాళ్ళు కూడా తింటారు. ఈ రోజు ఎంతమందికి అటెండ్ అయితే అంతే. వచ్చిన వాళ్ళ పోతారు, కొంతమంది పడట్లేదని బాక్సులు తెచ్చుకుంటారు, కొంతమంది పిల్లలు, కొంతమంది ఇంటికి తిని వస్తారు. మనం అంటే స్పెషల్ క్లాస్ అయితే ఉదయం సాయంత్రం కూర 8 to 9 వరకు. మార్నింగ్ అవుతుంది, ఈవినింగ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ షెడ్ అట్లా ఎంటిది కావాలి, వర్షం వస్తే కూడా వర్షంలోనే ఉండి వర్షము కోతులు అసలు ఇక ఊరికి ఎలగొట్టుకుంటూ ఉండుతాం. పిల్లలండి ఇప్పుడు పేర్లు ప్రస్తావన కూడా గట్టిగానే మీరు ఎట్లా మీరు మాకు ఇంగ్లీష్ అని కూడా తెలిసిందిరా. ఒక్కొక్కరి విరగా తీసుకుని క్లాసులకు మాకు ఏం అది ఉంటాయి. దగ్గరికి ఇట్లా దగ్గరికి వెళ్ళి ఏం రాసిన చూద్దామంటే గుప్పమని వాసన బాబు. అట్లా కాదు, అలా భయపడను, నేను భయపడను. అలా మీరు పర్సనల్ గా కాకుండా అందరికి కలిపి చెప్పరా? కలిపి చెప్పి చిన్న మీది ఎవరు? ధర్మ మీది కొట్టుబడతాడా? రేపు పొద్దున కటింగ్ వేయలేదు అనుకో, పొద్దున మొత్తం గుండె కొట్టిస్తాం. మొత్తం పొద్దున టైం ఇస్తున్నాం మీకు. పొద్దున మీరు కటింగ్ వేయలేదు అనుకో, పొద్దున మొత్తము అలా వచ్చారు. రాజా మగరాజు రాజు ఆల్రెడీ తీసుకొచ్చినాము. ఈ రోజు టైం ఇస్తున్నాం మీకు. రేపు పొద్దున మార్నింగ్ వరకు నీట్గా లేదనుకో, డ్రెస్సులు లేవనుకో, బయటకు వెళ్ళగొడతాం మిమ్మల్ని 100%. నీట్గా సిస్టమేటిక్గా రండి. వాచ్ లేమరా? వాచ్ నీకు వాచ్ ఎందుకు? టైం చెప్తా, సార్లు చెప్తా, టీచర్లు టైంతో పనిలేదుగా. టైం వెళ్ళి కొడుతురుగా, నీకు టైంకి అన్నం పెడుతురుగా, టైం పంపిస్తురుగా. టైంతో నీకే పని. రేపు స్కూల్ డ్రెస్ రాలేదనుకో, మిమ్మల్ని గేట్ బయట వస్తాం. మీరు అమ్మ నాన్న వచ్చేదాకా మిమ్మల్ని ఆనియం.
అర్థమైందారా? ఫోన్ తీసుకురా మీరంతా డ్రెస్సులు ఊరికి డ్రెస్సులు కటింగ్ మెయిన్ రేపటి రేపు నలుగురు వస్తారు, నలుగురు వచ్చి ఏ క్లాస్ కా క్లాస్ మొత్తం గుండె ఇక డ్రెస్సులు కటింగ్లు డ్రెస్సులు కంపల్సరీ లేకపోతే బయట కొడతాం రోజు ఇప్పటి నుంచి ఈ 1 month రోజు రెగ్యులర్ వస్తాం స్కూల్ కు నీట్ గా ఉండాలి, మంచి నూనె పెట్టుకొని నీట్ గా రావాలి, సిస్టమ్ స్కూల్ కి ఎట్లా రావాలి అట్లా రావాలి. మా ఇంట్లో ఒకరికన్నా ఉందా కటింగ్ చూడు, ఒకరికన్నా ఉంది ఒకరికన్నా మేము బయట తిరుగుతాంగా. రేపు పొద్దున వరకు టైం కరెక్ట్ అయిపోయి రేపు పొద్దున వచ్చి ఆల్రెడీ రేపు పొద్దున ఎస్ఐ సార్ వస్తున్నాడు 100% ఎప్పుడు వస్తుంది మళ్ళీ చెక్ చేస్తాం. బైక్ వాళ్ళు తీసుకొస్తారు, బైక్ వాళ్ళు బైక్ లో కరెక్ట్ అయిపోయి ఇప్పుడు స్కూల్ పెడతాం, దేవుడు దండం పెడితే మన కష్టపడితే దేవుడు పాస్ చేపిస్తాడు. నువ్వు ఇట్లున్నాక దేవుడు మీ అసలు పాస్ చేపియాడు. మేము రానిపోతున్నాం సార్ మక్సు సార్ పేరు రాకపోతుంటే మేము ఎలగొట్టేది. రేపటి నుంచి స్కూల్ డ్రెస్ కంపల్సరీ కావాలి. స్కూల్ డ్రెస్ తర్వాత హెయిర్ స్టైల్ అనేది ఇంచు కంటే ఎక్కువ ఉండదు, ఇంచు కంటే ఎక్కువ ఉండదు. కమ్మలు మంచిగా నీట్ గా స్కూల్ డ్రెస్ ఐరన్ చేసుకొని వచ్చేది మేము. మీరు ఇట్లా ఎట్లుందంటే చెప్పడానికి గలీజ్గా ఉంది. మామూలుగా మ్యాక్సిమం హెయిర్ స్టైల్, స్కూల్ డ్రెస్, యూనిఫామ్ టైం కు 9:30 వరకు ప్రేయర్ లోపు ఉండాలి. ప్రేయర్ తర్వాత 8 o'clock 8 తర్వాత మేము వచ్చాను అనుకో, నేను 8:30కి గ్రామాజాకి వస్తాను. 8 తర్వాత మేము గేట్ బయట ఉంచామని చెప్పేసి కంపల్సరీ. రేపు నుంచి వీక్లీ 1 day పోలీస్ విజిట్ వస్తారు కంపల్సరీ. ఒక కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సరే ఏఎస్ అయినా సరే ఎవరైనా వీక్లీ 1 time కంపల్సరీ వస్తారు మన దగ్గర పేరుకు వచ్చి ఫోన్ చెక్ చేస్తారు. ప్లస్ మీరు ఏం అందరూ మామూలుగా డ్రింక్ చేసి వస్తారంట కంపల్సరీ. వారంలో ఏ టైం వచ్చేది తెలియదు, వాళ్ళు చెక్ చేస్తారు. ఈ రోజు వస్తారు, రేపు వస్తారు, ఏ రోజైనా ఒక రోజు వస్తారు కంపల్సరీ. వీక్లీ అది పెడతారు, చెకప్ చేస్తారు. ఎందుకంటే మీ తోటి ఊదిపించి సిగరెట్ అవుతున్నట్టు మీరు స్మోకింగ్, డ్రింకింగ్, ఇవి హెయిర్ స్టైల్, స్కూల్ డ్రెస్. ఫస్ట్ క్రమశిక్షణ ఉంటే మనం ఫ్యూచర్ ఏదైనా సాధించవచ్చు. మెయిన్ మనకు క్రమశిక్షణ ఉంటే ఏదైనా చేయొచ్చు. నువ్వు ఉట్టిగా వచ్చి మామూలుగా ఓడనా సరే చేస్తారు, టైంకి వస్తారు. ఇది మ్యాక్సిమం 100% స్పెషల్ క్లాసులు 10th క్లాస్ మీదనే మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. 10th లో ఫెయిల్ అయితే అనుకో, ఈ జనరేషన్ 10th ఫెయిల్ అయితే వాడు వేస్ట్ గా గుర్తు పెట్టుకోరు. 8 o'clock మేడం రోజు ఎంతమంది అటెండ్ అయితే లిస్ట్ చేయండి మేడం, వాళ్ళ ఇంటికి పోతాం. ఒక పేరెంట్ మీటింగ్ పెడతాం. పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు మీ పేరెంట్స్ చెప్పి మేము రానియం. ఒక అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మంచి పొజిషన్ లో సెట్ అయ్యారు. ఈ హై స్కూల్లో చదువుకున్న వాళ్ళు మన మాదాపూర్ నుంచి చిత్తారేంది పబ్బోళ్ళు చాలా మంది ఎక్కడెక్కడ అమెరికాలో ఎక్కడెక్కడ సెట్ అయ్యారు. అట్లా సెట్ కావాలి. ఇప్పుడు మా తిరుపతి ఇట్లాంటి జడ పెట్టుకొని మీరు 2 జడలు వేసుకోవాలమ్మా, ఒక జడ కాదు 2 జడలు వేసుకోవాలి. 2 జడలు వేసుకోకుండా మాకు ఫైన్ ఉంటుంది. మామూలు మాకు గర్ల్స్ కట్ల వేసేది 2 జడలు కంపల్సరీ, ఒక జడ కాదు 2 జడలు 100%. గర్ల్స్ ఇద్దారు మేడం స్ట్రెంత్. రేపు పొద్దున దేవుని మొక్కు ఏదైనా సరే మేము తప్పైతే దేవుని మొక్కుంటాం, మేము తప్పు చేసలేం కాబట్టి. ఎవరైనా సరే పొద్దున మీరు నచ్చినట్టు చేసుకోండి నీట్ గా, లేకపోతే మేము గుండేగా ఆల్రెడీ వచ్చారు మన వాళ్ళు పిలిపించాను నేను సరే వాళ్ళతో ఫోటో పొద్దున వరకు కింద కాకపోతే ఈ టైంకి వచ్చి మేము చేపించేస్తాం కటింగ్ 100%. మ్యాక్సిమం టీచర్లకు సహకరించిన గురువును గౌరవించినోడే బాగుపడతాడు, లేకపోతే వాడు ఆగమవుతాడు ఫ్యూచర్ లో. అలాంటి మామూలు గురువుని గౌరవించినోడు ఏడా చరిత్రలో బాగుపడ్డాడైతే లేదు. ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ వాళ్ళు చెప్పినట్టు వింటేనే మీరు ఫ్యూచర్ లో మంచిగా ఉంటారు. మైనర్స్ బండి నడపొద్దు, అనవసరంగా బండి నడపకండి సరేనా. మీ అమ్మ నాన్న పోతారు జైలుకు, మీరు పోరు, మీరు ఇబ్బంది పెడతారు. యాక్సిడెంట్ అంటే తెలియకుండా అయ్యేదే యాక్సిడెంట్, తెలిసేవాడుకు గుద్దడు, అవునా కదా. ఎవడైనా తెలియకుండా చేసేదే యాక్సిడెంట్. మీరు బండి నడపకపోవడం బెటర్. 18 years అయినాక లైసెన్స్ తీసుకొని నడపండి. 9:30కి వస్తా, ప్రేయర్కి వస్తాం, కానిస్టేబుల్ తీసుకొని ప్రేయర్కి వస్తా. ప్రేయర్ ఎవరెవరు చేయించుకోలేదు అనుకో, ఆ ప్రేయర్ని పక్కన పెట్టేసి వాళ్ళని రూమ్ లో వేసేసి మేము చేపిస్తాం. రేపు 10 మంది మంగళూరు వస్తారు, ఇద్దరు కాదు 10 మంది వస్తారు. క్లోజ్ చేస్తారు. స్కూల్ మొత్తము నీట్గా ఉండాలి ఫస్ట్.